రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. అందుకే మన టీం పేరు కన్యారాశి అని పెట్టాం. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏమంటే, ప్రస్తుతానికి ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, కొన్ని డిస్టికుల్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ స్టాక్ ఏ విధంగా ఉంది, అది ఇంక ఎన్ని రోజులు రావచ్చు అనే దానిపైన ఈ వీడియో ఉంటుందండి. మనము ఫస్ట్ చూసుకున్నట్టయితే రాజస్థాన్లో జైపూర్ మండీలో చూస్తే అక్కడ 25 కేజీల బాక్సు 120 రూపాయలు నుంచి 140 రూపాయలు నెంబర్ 1 క్వాలిటీలు పోతున్నాయండి. రాజస్థాన్లో అయితే ప్రస్తుతానికి కాయ ఉంది. అక్కడ కాయంగా ఒక నెల వచ్చే అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ కాయలు లాస్ట్ కోతలు పడే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ప్రస్తుతానికి జైపూర్లో అయితే టెంపరేచర్ ఎక్కువగా ఉందండి. అక్కడ భారీ మొత్తంలో అయితే తోటలు ఏమీ లేవు. నెక్స్ట్ రాబోయేవి ప్రస్తుతానికి ఉన్న తోటలు కాయ అయిపోతాయి. నెక్స్ట్ అయితే అక్కడ కాయలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ గుజరాత్, పంజాబ్. ప్రస్తుతానికైతే గుజరాత్లో టమాటాలు ఉన్నాయి. అక్కడ ఇంకా 1.5 నెల వచ్చే అవకాశం ఉంది. అక్కడైతే బంపర్గా ఉన్నాయి టమాటా తోటలు అయితే, నెంబర్ 1గా ఉన్నాయి. అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి తోటలు అయితే మెయింటెనెన్స్ అయితే వదిలేశారు. అంత ఓవర్ రైపింగ్ అయిపోయి ఎక్కువగా మాగిపోయి మచ్చలు వచ్చి తోటలు అయితే అలాగే డ్యామేజ్ అవుతున్నాయి. అక్కడ టెంపరేచర్కి రైతులు మెయింటైన్ చేయకపోవడం వల్ల త్వరగా కాయలు మాగి తోటలన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొందరు రైతులు అయితే టమాటా చెట్లు పెరిగేస్తున్నారు. కొందరు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసిన వారు పెరిగేసి మళ్ళీ ప్లాంటేషన్ చేద్దామని చూస్తున్నారు. అయినా అక్కడ కానీ ప్లాంటేషన్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు న్యూ ప్లాంటేషన్ అయితే ఏమీ లేదు. ఇంకా మహారాష్ట్రలో అయితే కాయలు ఉన్నాయి. కొత్తగా ప్లాంటేషన్ కానీ జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్ ఏరియా, పింపుల్గావ్ ఏరియాలో అయితే ప్లాంటేషన్ జరుగుతుంది. అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నాసిక్లో మొత్తం హైబ్రిడ్ కాయలే ఉంటాయి. సో అక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఛత్రపతి సంభాజీనగర్, ఔరంగాబాద్ ఏరియాలో లైట్గా ప్లాంటేషన్ అయితే జరిగింది. సో అక్కడ జరిగిన ప్లాంటేషను వాళ్ళకే సరిపోవండి ఆ కాయలు. అంత భారీ మొత్తంలో అయితే ప్లాంటేషన్ ఏమీ లేదు. ఇంకా అహ్మదాబాద్ కాయలు అయితే వస్తున్నాయి, క్వాలిటీలు బాగున్నాయి, హింసోనా కాయలు. సో అవి ఇంకా 2 months కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అహ్మదాబాద్ వరకు. ఇండోర్ అయితే కాయలు క్వాలిటీ లేవండి. అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల తోటలన్నీ డ్యామేజ్ అయ్యి అవి అస్సాం వెళ్ళిపోయాయి ఆ కాయలు. సో ఇండోర్ గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి సంగంనేర్, కోరిపాట అనే ఏరియాలో అయితే టమాటాలు ప్రస్తుతానికి అక్కడ కానీ ఉన్నాయి. సో అక్కడ కానీ తక్కువ మొత్తంలో ఉన్నాయి టమాటాలు. అక్కడ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఒక 20 daysలో కాయలు లాస్ట్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోరిపాటలో, సంగంనేర్లో. అలాగే ఇంకా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ప్రస్తుతానికి అక్కడ కానీ కాయలు భారీగా ఉన్నాయన్న. అక్కడ కానీ కాయలు ముగింపుకు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ప్రస్తుతానికి అక్కడైతే తోటలు బాగున్నాయి. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో శాంపుల్ పడిన తోటలు ఉన్నాయి. సో అక్కడైతే కాయలు ఉన్నాయి. ఇంకా అలాగే ఛత్తీస్గఢ్లో దొందర్గావ్, రాయ్పూర్ అటు సైడ్ చూసుకుంటే డిసెంబర్లో ప్లాంటేషన్ చేసిన తోటలు ఇప్పుడు శాంపుల్ ఒక 20 days ముందు పడిన తోటలు ఉన్నాయి. ఇంకొద్ది తోటలు అయితే ముందుగా అక్టోబర్లో ప్లాంటేషన్ చేసిన తోటలు అయితే వాళ్ళైతే మంచి రేట్లలోనే వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. డిసెంబర్లో చేసిన వారికి రేట్లు లేక ఆ తోటలంతా అస్సాంకి దగ్గరలో ఉన్నాయి.
ఓవరాల్గా ఛత్తీస్గఢ్లో అయితే ఒక రైతు 200 ఎకరాల నుంచి 500 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తారు, వాళ్ళంతా పెద్ద రైతులు. సో ప్రస్తుతానికైతే కాయ అయితే ఛత్తీస్గఢ్లో తక్కువలో తక్కువన్నా ఒక అందాజనే 2000 ఎకరాలు ఛత్తీస్గఢ్లో టమోటాలు వస్తున్నాయి, కాయలు ఉన్నాయి. మార్కెట్లు ఓవరాల్గా ఇండియాలో మార్కెట్లు అంతా డౌన్ అవ్వడానికి ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ఏరియా, దోందర్గావ్, దాందా ఇలాంటి ఏరియాల్లో కాయ అయితే భయంకరమైన కాయ ఉంది. అక్కడ పాత తోటలన్నీ మెయింటెనెన్స్ లేక వదిలేశారు. కొత్త తోటలు కానీ వాళ్ళు హెవీగా ఫర్టిలైజర్స్ మంచి దుక్కిల్లో ఎరువులు వేసి చేస్తారు కాబట్టి వాళ్ళకి కాపులు అయితే బీభత్సంగా వచ్చాయి. అవి దగ్గరలో కాయలన్నీ రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాయల క్వాలిటీ దెబ్బతింటున్నాయి. కాయలన్నీ అస్సాం చేరడానికి అవి రెడీగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో టమోటాలు ఇప్పుడు మాగిన కాయలన్నీ క్వాలిటీలు లేవు కాబట్టి జ్యూసులకు పోతాయి. క్వాలిటీ ఉండే కాయలకి రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 15 దినాల్లో రేట్లు పెరుగుతాయి. ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు, 15 దినాల్లో రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. థ్యాంక్ యూ.